అందరికీ నమస్కారం. ప్రతిసారి మనం కలుసుకున్నప్పుడల్లా ఏదో ఒక వీడియో చేసి ఒక అంశాన్ని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఈరోజు కూడా ఒక అంశాన్ని మనం మాట్లాడదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరిలోనూ కుడి చేతి వాటం ఉన్నవాళ్ళు, ఎడమ చేతి వాటం ఉన్నవాళ్ళు అని 2 రకాల మనుషులు ఉన్నారు. అయితే కుడి చేతి వాటం ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువగాను, ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువగాను ఉండడం మనం గమనించవచ్చు. అయితే కుడి చేయి వాటం ఉన్న వాళ్ళు ఎక్కువ ఎందుకున్నారు? ఎడమ చేయి వాటం ఉన్న వాళ్ళు తక్కువ ఎందుకున్నారు? ఇది మనం డిస్కస్ చేయాల్సిన అంశం. సో మనం మనిషి యొక్క ఆవిర్భావం జరిగిన తర్వాత మ్, జీవ పరిణామ క్రమంలో భాగంగా కుడి చేయి వాటం ఉన్న వాళ్ళు, ఎడమ చేయి వాటం ఉన్న వాళ్ళు సమానంగా ఉండేవాళ్ళట. అప్పుడు కాలగమనంలో ఏమైందంటే ఈ మనుషులు ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే మనుగడ కోసం పోరాటం, అంటే తాము సర్వైవల్ కావడం కోసం అవతల వ్యక్తితో కొట్లాడడం అన్నది, యుద్ధం చేయడం అన్నది ఒక పద్ధతిగా మారిపోయింది. అప్పుడు ఒక జాతి మరొక జాతి, ఒక తెగ మరొక తెగ, ఒక ప్రాంతము మరొక ప్రాంతం, ఇట్లా వారి యొక్క మనుగడ కోసం వారి యొక్క సహజ వనరుల లోపాలు ఏర్పడడం వల్ల ఆ వనరుల లేమితో, అంటే తినడానికి తిండి లోపించిన కారణంగా ఆ తిండి కోసం గొడవలు ప్రారంభమయ్యాయి. జనరల్ ఫస్ట్ యుద్ధాలు ప్రారంభమైంది తిండి కోసం, తర్వాత వనరుల కోసం, అంటే తిండిని కల్పించే వనరుల కోసం, ఆ తర్వాత స్టేటస్ కోసం, ఎంతమందిని గెలిస్తే అంత గొప్పవాడు, స్టేటస్ అట్లా వచ్చినాయి. అయితే ఫస్ట్లో జరిగినప్పుడు నేను చెప్పే మాట ఇవన్నీ ఎట్లన్నా జరిగినాయి, యుద్ధాలు అయితే జరిగినాయి. ఆ యుద్ధాలలో సైనికులుగా పనిచేసిన యోధులంతా ఏం చేసేవాళ్ళంటే కత్తి, డాలు అనే 2 పరికరాలను, ఆయుధాలను వాడేవాళ్ళు. ఈ కత్తి కుడి చేయి వాటం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కుడి చేతితో పట్టుకుంటారు, ఎడమ చేతితో డాలు పట్టుకుంటారు. అదేవిధంగా ఎడమ చేయి వాటం ఉన్న వాళ్ళు ఎడమ చేతితో కత్తిని, కుడి చేతితో డాలును పట్టుకుంటారు. అప్పుడు కుడి చేయి వాటం ఉన్న వాళ్ళు కుడి చేతితో కత్తిని పట్టుకొని యుద్ధం చేస్తూ ఉంటారు. ఎడమ చేతితో తన మీద దాడి చేసిన వాళ్ళను, కత్తితో దాడి చేసిన వాళ్ళను, బాణాలతో దాడి చేసిన వాళ్ళను, ఈటలతో దాడి చేసిన వాళ్ళను అడ్డుకుంటారు. ఆ డాలు దాదాపు కవర్ చేస్తుంది. ఇట్లా పట్టుకుని దాన్ని, డాల్ను వాళ్ళు ఆపుకుంటూ ఉంటారు, ఈ చేతితో యుద్ధం చేస్తుంటారు. అప్పుడు వారిపైకి శత్రువు దాడి చేసినప్పుడు ఒకవేళ కత్తితో శత్రువు వాళ్ళని పొడిచినట్లయితే అది వాళ్ళకి ఏ వైపున గుచ్చుకుంటుందంటే ఎడమ వైపున గుచ్చుకోదు. ఎందుకంటే ఎడమ వైపున డాల్ ఉంటుంది, కుడి వైపున గుచ్చుకుంటుంది. కుడి వైపున గుచ్చుకోవడం వల్ల అతను గాయపడతాడే కానీ మరణించాడు, చనిపోడు. అతను మళ్ళీ కోలుకుంటాడు, మళ్ళీ యథావిధిగా తన జీవనాన్ని కొనసాగిస్తాడు. కానీ ఈ ఎడమ చేత కత్తి పట్టుకుని కుడి చేత డాలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎడమ చేతి వాటగాళ్ళంతా కత్తిని ఎడమ చేత పట్టుకుంటారు. ఆ ఎడమ చేతితో కత్తిని పట్టుకుని కుడి చేత్తో డాలు పట్టుకున్న వాళ్ళు కుడి చేత్తో శత్రువు దాడిని అడ్డుకుంటూ ఎడమ చేత్తో కత్తిని తిప్పుతూ ఉంటారు. అలా తిప్పే క్రమంలో వీళ్ళపైన శత్రువు దాడి చేస్తే కత్తితో అది ఏ వైపున గుచ్చుకునేదంటే ఎడమ వైపున గుచ్చుకునేది. ఎడమ వైపున గుచ్చుకుంటే ఎడమ వైపున మనకు గుండె ఉంది. ఆ గుండె ప్రాంతంలో ఈ కత్తి కానీ, బాణం కానీ, ఈట కానీ గుచ్చుకోవడం వల్ల మనిషి మరణించేవాడు. తద్వారా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది యుద్ధాలలో మరణించారు. ఎక్కువ శాతం మందికి ఇంకా ఎడమ వైపున గుచ్చుకున్న వాళ్ళు చనిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధాలు క్రమక్రమంగా పెరిగిపోవడం వల్ల, ఎక్కువ జరగడం వల్ల ఆ యుద్ధాలలో సైనికులంతా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది మరణించారు, తక్కువ మంది మిగిలారు. కుడి చేయి వాటం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది మిగిలారు, తక్కువ మంది మరణించారు. తద్వారా ఇప్పుడు చూడండి, ఇంక ఎడమ చేతి వాటం ఉన్నవాడు వాడు పెళ్లి చేసుకుంటే వాడికి పుట్టే పిల్లలు, వాళ్ళ పిల్లల్లో ఎవరో కొంతమందికి ఆ ఎడమ చేతి వాటం రావడం, అందువల్ల ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, కుడి చేతి వాటం ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరగడం, ఇది మనం చూస్తాం. అయితే కొన్ని దేశాల్లో ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సమానంగా ఉంటారు. ఇప్పుడు మనం క్రికెట్ ఆడేటప్పుడు చూడొచ్చు, ఎడమ చేతి బ్యాట్స్మెన్ ఎక్కువగా ఉండే దేశాలు ఉంటాయి కొన్ని. అంటే ఆ ప్రాంతాలలో బహుశా యుద్ధాలు తక్కువగా జరిగి ఉండవచ్చు, లేదా జరగకపోయి ఉండవచ్చు. అందువల్ల వాళ్ళు సమానంగా ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళు, కుడి చేతి వాటం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మొత్తం మీద ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ కారణం, ఎడమ చేతి వాళ్ళు ప్రపంచంలో తక్కువగా ఉండడానికి గల కారణాలలో ఒకటి. ఇదే ఖచ్చితమైన కారణం కాకపోవచ్చు, కానీ ఇది కూడా ఒక కారణం అని మనం గుర్తించాలి. కాబట్టి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఈ టాపిక్ మిమ్మల్ని అందరినీ ఆలోచింపచేసిందని ఆశిస్తూ ఈ వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.